ఉత్తరాంధ్రలోని బంగారు క్రయ విక్రయాల్లో పేరొందిన ప్రాంతం ఇది. ఎన్నో ఆటుపాట్లను తట్టుకుని హుదూద్ వంటి ప్రకృతి విలయం సృష్టించిన నష్టం నుంచి తేరుకుని నిలబడింది. కానీ 100 ఏళ్ల హిస్టరీ ఉన్న ఆ ప్రాంతం పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కల్లోలానికి కళావిహీనంగా మారింది. కస్టమర్లు రాక, కొనుగోలు లేక వెలవెలబోతున్న విశాఖ కురుపాం మార్కెట్ గోల్డ్ షాప్స్ పై ఎన్టీవీ స్పెషల్ స్టోరీ. కురుపాం మార్కెట్ ఒక్క విశాఖలోనే కాదు, ఉత్తరాంధ్రలో ఈ పేరు తెలియని వారు ఉండరు. చిన్న చిన్న చెవిపోగులు మొదలు వడ్డాణాలు, కాసుల పేర్ల వరకు ఇలా ఇక్కడ దొరకని బంగారు ఆభరణం అంటూ ఉండదు. దీంతో గోల్డ్ సేల్స్ లో ఈ మార్కెట్ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. సుమారు దశాబ్దం చరిత్ర కలిగిన కురుపాం మార్కెట్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఓ కుదిపింది. జ్యువెలరీ వ్యాపారాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. 500,000 రూపాయలు రద్దు అవడం వల్ల ఈ బంగారు వ్యాపారం మీద తీవ్రంగా ప్రభావం చూపించిందండి. ఎందుకంటే ఎవరు కొనుగోలు చేసుకోవాలన్నా సరే మినిమం 10,000 20,000 పెట్టుకోవాలి. అలాంటిది పర్ డే 4,000 ఇస్తానంటే ఎలాగవుతుంది? సామాన్యులకి చాలా కష్టంగా ఉంది. దీనివల్ల మా వ్యాపారాలు కూడా చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అందులో ఈ పెళ్లి సీజన్ వల్ల ఆర్డర్లు ఎక్కువ వస్తాయి, ఈ సేల్స్ కూడా ఎక్కువ ఉంటుంది. దానికి కొనుగోలుదారులు కూడా ముందుకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. రద్దయిన నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులలో రోజుకు 4,000, ఏటీఎంలలో 2,000, బ్యాంకుల్లో రోజుకి 10,000, గరిష్టంగా వారానికి 20,000 విత్డ్రా చేసుకునేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు ఈ నిర్ణయమే బంగారు వర్తకుల పాలిట శాపంగా మారింది. నిత్యం వేలల్లో, లక్షల్లో వ్యాపారం చేసే గోల్డ్ షాపులకు రద్దయిన నోట్లు రఫ్ఫాడిస్తున్నాయి. కాసుల పేర్లు, పట్టాణాలు అమ్మిన జ్యువెలరీ షాపుల్లో కనీసం ముక్కుపొడుకలు కూడా సేల్ కాని పరిస్థితి నెలకొంది. పెద్ద నోట్ల రద్దుతో షాపుల్లో వ్యాపారాలు పూర్తిగా క్షీణించిపోయాయి. గడిచిన 3 రోజుల్లో వేళ్ల మీద లెక్క పెట్టేలా కూడా వ్యాపారం జరగని పరిస్థితి. తమ వద్ద ఉన్న నోట్లు చెల్లక చిల్లర సమస్యతో కస్టమర్లు షాపుల మొహం చూడటం మానేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోల్డ్ షాప్ వర్తకులు. ఓవైపు పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ పట్టుమని పట్టీలు కూడా అమ్ముడు కాకపోవడంతో బంగారం షాపుల యజమానులు ఈగలు తోలుకుంటున్నారు. నోట్లు హోల్సేల్ మాకు డబ్బులు తీసుకోవట్లేదు. 1,500 మేము అమ్మినా సరే ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు. మేము అమ్మినా క్యాష్ తీసుకోవట్లేదు. హోల్సేల్ మళ్ళీ ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు. 1,500 దాని నుంచి ఇబ్బంది అవుతుంది. కస్టమర్ లేదు, అసలు రావడం లేదు. వాళ్ళ దగ్గర కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ లేదు, అసలు దాని నుంచి అవ్వట్లేదు. స్వైప్ కార్డు మాకు లేవు. స్వైప్ కార్డు ఉంటే అవుతుంది, స్వైప్ కార్డు కూడా మాకు లేవు. చిన్న షాపులు లేవు, దాని ఇబ్బంది అవుతుంది. మా దగ్గర పాత నోట్ల కస్టమర్ల దగ్గర పాత నోట్లే ఉంటున్నాయి. మా దగ్గరికి అయ్యి అది చెల్లబాటు అవ్వవు. అలాగే మా దగ్గర కూడా ఏ క్రెడిట్ కార్డ్ మిషన్స్ అయ్యేవి కూడా ఉండవు. చిన్న వ్యాపారస్తులకి ఏవి ఉంటాయి? చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది అసలు మనుషులు మార్కెట్లో మనిషి ఉండట్లేదు. ఎవరు కూడా చేయడానికి అవ్వట్లేదు, ఏమీ వ్యాపారం కూడా అవ్వట్లేదు. రాత్రికి రాత్రి కేంద్రం చేసిన ప్రకటనను బడా వ్యాపారులు గోల్డ్ చేసుకున్నప్పటికీ చిన్న వ్యాపారస్తులు క్యాష్ చేసుకోలేక చతికిలపడ్డారు. మల్టీ కాంప్లెక్స్లలో వ్యాపారం చేసేవారు కోటికి 70 లక్షల రూపాయలు బంగారంగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. చాలా మంది మహిళలు తమ వద్ద ఉన్న పాత నోట్లతో బంగారాన్ని కొనుగోలు చేశారు. ఇలా రద్దయిన నోట్లను గోల్డ్ రూపంలో మార్చేందుకు పలువురు తేదీలు మార్చి బిల్లులు సృష్టించి మరీ క్యాష్ చేసుకున్నారు. ప్రస్తుత ధర కంటే అదనంగా 1,500 రూపాయలకు బంగారం ధర పెంచేసి బడామాల్ సేల్ చేసుకున్నాయి. కానీ చిల్లర సమస్యతో 100 ఏళ్ల చరిత్ర ఉన్న కురుపాం మార్కెట్ అమ్మకాలు లేక కళావిహీనంగా మారింది. 500 నోటు, 1,000 రూపాయల నోట్లు వాడు నైట్ అది క్యాన్సిల్ చేసినందువల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా కష్టంగా ఉంది. కురుపాం మార్కెట్ ఏంటంటే చిన్న చిన్న వస్తువులు, చిన్నపిల్లల ఉంగరాలు, కుట్టుకాడలు, బారసాలకి, సేమంతాలకి వాటికి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇవి బ్యాన్ చేసినందువల్ల ఏంటంటే నిత్యావసర వస్తువులకి ఇబ్బంది కాబట్టి ఇది అసలు మానేశారండి. కురుపాం మార్కెట్కే రావడం మానేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మంచిదే అయినా అది కురుపాం మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. అయితే ఈ పరిస్థితి కొద్ది రోజుల పాటే ఉంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.